హలో టీ సాఫ్ట్వేర్స్. లాస్ట్ క్లాస్లో మనం ప్రాబిలిటీ యూనిట్ స్టార్ట్ చేసాము. దాంట్లో బేసిక్ స్టాటిస్టికల్ డెఫినేషన్స్ అన్నీ చూసాము. ద స్టాటిస్టికల్ టర్మ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాబిలిటీ. అలాగే డెఫినేషన్స్ స్టార్ట్ చేసాం. డెఫినేషన్స్లో మనం మ్యాథమెటికల్ డెఫినేషన్ గురించి చదువుకున్నాము. దాంట్లో ఫస్ట్ రిమార్క్ చూసాము, దాని తర్వాత ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చూసాము. దెన్ విల్ మూవ్ టు సెకండ్ రిమార్క్. ద ఫస్ట్ రిమార్క్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎనీ ఈవెంట్ will be lying between 0 to 1. సో 1 ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 0 ఉంటే దాన్ని ఏమంటాము, 1 ఉంటే ఏమంటాము అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అలాగే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. దెన్ విల్ మూవ్ ఆన్ టు రిమార్క్ నెంబర్ 2. సో ఆడ్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆడ్స్ అగైనిస్ట్ So what are these odds in favor and odds against? So P of E is nothing but m by n, where m represents the number of favorable outcomes in a sample space and n represents the number of outcomes in a sample space. Now, odds in favor. Odds in favor అంటే ఏంటంటే number of favorable events in a sample space is to number of remaining events in the sample space other than the favorable events. That is nothing but n minus m. So this is odds in favor. Alage odds against is nothing but the reciprocal of the odds in favor. That is n minus m is to m. So once again listen, odds in favor ante number of favorable events is to the number of remaining outcomes in a sample space. That is n minus m. N is the number of outcomes in a sample space and m is the favorable outcomes in a sample space. Last class ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా. ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ హెడ్ ఈజ్ హాఫ్, ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ టెయిల్ ఈజ్ హాఫ్. నౌ ఇప్పుడు దాన్ని వాట్ ఈస్ ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్? ఇప్పుడు దాన్ని మనం ఎలా రాసుకుంటాం? ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి శాంపుల్ స్పేస్లో 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అండి శాంపుల్ స్పేస్లో 2. సో m ఈజ్ 1 ఈజ్ 2, n ఈజ్ 2 అండ్ m ఈజ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1. అలాగే ఆడ్స్ అగైనెస్ట్ కూడా 1:1 ఉంటుంది. నౌ సెకండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? వెన్ యూ roll a dice, when you roll a dice the possible, okay, when you roll a dice I have to get a number 3. The probability of getting a number 3 which you have discussed in the last class, it is 1/6. Now odds in favor to get a number 3 అంటే ఎలా రాసుకోవచ్చు? the same formula, m is to n minus m. m అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇన్ శాంపుల్ స్పేస్. వన్స్ రైట్ ద శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6. దిస్ ఈజ్ మై శాంపుల్ స్పేస్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని? ఓన్లీ 1 ఈజ్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని? 6 మైనస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని? 1 విచ్ విల్ బి ఈక్వల్ టు 1:5. అలాగే ఆడ్స్ అగైనిస్ట్ ఏమవుతుంది? 5:1 అవుతుంది. So this is the concept of odds in favor and odds against. Now we will move on to third remark, non-occurrence of event. So what is this non-occurrence of event? So the same example we will take, dice example. When you roll a die, I need to get a number 3. My probability of getting 3 is 1/6. నౌ నాన్ అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ అంటే ఈ 3 రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 3, దట్ ఈస్ 1/6. ద సేమ్ వే ఇప్పుడు నాన్ అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. నాన్ అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటి? నాన్ అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఇప్పుడు రిమైనింగ్ 3 కాకుండా వేరేది ఏదైనా రావచ్చు. 1 2 4 5 6 ఈ రిమైనింగ్ 5 ఐటమ్స్లో ఏదైనా రావచ్చు, కానీ 3 మాత్రం రాకూడదు. అప్పుడు ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్ ఆఫ్ 3 ఏమవుతుంది? 5/6
6 మళ్ళీ, ఎందుకంటే శాంపుల్ స్పేస్ విల్ నాట్ చేంజ్, శాంపుల్ స్పేస్ విల్ బీ సేమ్ హియర్. ఈ శాంపుల్ స్పేస్లో 3 కాకుండా రిమైనింగ్ ఏదైనా రావాలి. సో 5 నెంబర్స్లో ఏమైనా రావచ్చు. సో 5/6. నౌ వెన్ యూ యాడ్ దీస్ టూ థింగ్స్, probability of 3 plus probability of non-occurrence of 3, which will be equal to 1. So this is very, very important. Probability of occurrence of the event plus probability of non-occurrence of the event will be equal to 1, which is very, very, very important. Now, ఈ probability of occurrence of an event ఈని మనం Pతో రిప్రజెంట్ చేస్తే ద సేమ్ స్మాల్ p, అలాగే probability of non occurrence of the event ఈని మనం స్మాల్ qతో రిప్రజెంట్ చేస్తాం. సో p plus q will be always equal to 1. So that is very, very, very important property you have to remember. So after this directly we will go to examples. So the p plus q is equal to 1, which is very, very, very important. You have to remember this. Next we'll see few examples. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ప్రాబబిలిటీ మీద అనేది చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో విల్ డిస్కస్ ద ఎగ్జాంపుల్స్ నౌ. సో వాట్ ఇస్ ద ఛాన్స్ దట్ ఏ లీప్ ఇయర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ విల్ కంటైన్ 53 Sundays? నౌ బేసికలీ మనకి 365 days, లీప్ ఇయర్ అయితే 366 days. సో దీంట్లో 365 డేస్లో ఎన్ని ఉంటాయి? 52 weeks ప్లస్ 1 ఎక్స్ట్రా డే. సో అలాగే 366 డేస్ ఉన్నప్పుడు 52 weeks ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఈ 52 weeks ప్లస్ ఈ 2 ఎక్స్ట్రా డేస్ ఏమేమి ఉంటాయి? సి ప్లస్ ఆ 2 ఎక్స్ట్రా డేస్ ఇట్ మే బి మండే, ట్యూస్డే ఆర్ ట్యూస్డే, వెన్స్డే ఆర్ వెన్స్డే, థర్స్డే ఆర్ థర్స్డే, ఫ్రైడే ఆర్ ఫ్రైడే, సాటర్డే ఆర్ Saturday, Sunday or Sunday, Monday. So these are the possible sets. Monday, Tuesday, Tuesday, Wednesday, Wednesday, Thursday, so on up to Sunday, Monday. And these are the possible sets for those 2 extra days. Now, question em adiyadu? The chance that a leap year selected at random will contain 53 Sundays. So 53 Sundays ante either ఆల్రెడీ 52 వీక్స్లో మనకి 52 సండేస్ ఉంటాయి, 52 వీక్స్లో 52 సండేస్ ఉంటాయి. సో ఈ 2 ఎక్స్ట్రా డేస్లో మనకి ఒక సండే ఉండాలి. సో సండేస్ ఉన్న డేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మరి 2 పాసిబుల్ సెట్స్ ఉన్నాయి, 2 పాసిబుల్ అవుట్కమ్స్. సాటర్డే సండే అయినా ఈ 52 వీక్స్ తర్వాత నెక్స్ట్ సాటర్డే సండే అన్న అయి ఉండాలి నెక్స్ట్ 2 days, ఆర్ఎల్స్ సండే మండే అన్న అయి ఉండాలి ఎక్స్ట్రా 2 days. సో దేర్ ఆర్ ఓన్లీ 2 ఫేవరబుల్ ఈవెంట్స్. కానీ శాంపుల్ స్పేస్ ఏంటి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి శాంపుల్ స్పేస్లో. డివైడెడ్ బై ఎన్ని ఫేవరబుల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 2. సో 2/7 is the probability of getting probability that a leap year is selected at random will contain 53 Sundays. Next example, 2 unbiased dice are thrown. Find the probability that both the dice show the same number. The first dice, okay, we'll see first what are the possible sample space when 2 unbiased dice are thrown. So unbiased dice ante all outcomes has equal probability to occur. So 2 dice roll చేసినప్పుడు what are the possible outcomes? 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 and 1, 6. అలాగే 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5,
2, 6. These are the possible sets till 6, 6 ఇలానే రాసుకోవాలి. 3, 1, 4, 1, 5, 1, 6, 1, so on. Okay, so these are the possible outcomes when the two dice are okay. First die మీద 1, second die మీద 1, that is one possibility. First die మీద 1, second die మీద 2, that is one more possibility. First die మీద 1, second die మీద 3. సో ఇలా, సో 4, 1 అంటే ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై మీద 1. 6, 1 అంటే ఫస్ట్ డై మీద 6, సెకండ్ డై మీద 1. అదే ఇక్కడ 4, 3 తీసుకున్నారు అనుకోండి. 4, 3 అంటే ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై మీద 3. సో దోస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ when two dice are rolled. Now check the first question. Both the dice show the same number. Both the dice show the same number. Same number రావాలంటే ఛాన్సెస్ ఏంటి? 1, 1 పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకోండి. 2, 2, 3, 3, 4, 4, 5, 5 అండ్ 6, 6. These are the favorable events. అంటే రెండు డైస్ మీద సేమ్ నెంబర్. సో ఫస్ట్ డై మీద 1 నెంబర్, సెకండ్ డై మీద 1 నెంబర్, ఫస్ట్ డై మీద 2 నెంబర్, సెకండ్ డై మీద 2 నెంబర్. సో అలాగనే ఫస్ట్ డై మీద 5 నెంబర్, సెకండ్ డై మీద 5 నెంబర్, ఫస్ట్ డై మీద 6 నెంబర్, సెకండ్ డై మీద 6 నెంబర్. సో దిస్ సెట్ ఈస్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ? టోటల్ అవుట్కమ్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 into 6 total 36 outcomes are there in a sample space. Favorable events are only 6. Now probability of occurrence of that event E. What is the event E here? Probability of getting equal number on both the dice, which will be equal to 6 by 36, which will be 1 by 6. Now see the second problem. The first die shows 5. The first die shows 5. So first die మీద 5 అంటే 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 and 5, 6. So how many favorable events are there here? 1, 2, 3, 4, 5, 6 favorable events are there here. Probability of getting 5 on first die. Probability of getting 5 on first die is number of favorable events and ikkada 6 divided by total number of total number of outcomes in a sample space and 36. Again it is 1 by 6. And probability of getting a number 5 on the first die is 1 by 6. Next, check the third one. Now check the third bit. The total of a random number on a die is 8. The total of a random number on a die is, so total of the numbers on a die is 8. Check the third one. The total of the numbers on a die is 8. So మనకి sum 8 కావాలి. Sum 8 కావాలి. Sum 8 కావాలంటే మామూలు పాసిబిలిటీస్ ఎన్ని ఇక్కడ? ఫస్ట్ 8, 0. Is it possible on dice? No. Next 7, 1. 7, 1 dice లో పాసిబుల్ అవుతుందా? లేదు. Next 6, 2. Yes, it is possible. 6, 2, one more possibility. 5, 3, one more possibility which will occur in dice. Next 4, 4 is also one more possibility. Next 3, 5 is one more possibility and 6, 2, 6 is one more possibility. So these are the possible outcomes. That is the number. These are nothing but our favorable outcomes or favorable events. So favorable outcomes. 6, 2, 5, 3, 4, 4, 3, 5 and 2, 6. These are the favorable outcomes. So ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 5 favorable outcomes ఉన్నాయి. So total ఎంత? Total number of outcomes in a sample space 36. So 5 by 36 is the probability that a total on the numbers on a die is 8. Okay. Next, check the fourth bit. The total of the numbers on a die is any number from 2 to 12 both inclusive. సో మనకి రెండు డైస్ రోల్ చేసినప్పుడు వాటి మీద సమ్ 2 నుంచి 12 మధ్యలో ఉండాలంట. అండ్ 2 and 12 both are inclusive. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6.
సో 1,1, 1,2, 1,3, 1,4, 1,5, 1,6 నుంచి 6,6 వరకు మీరు అన్ని పాసిబుల్ శాంపుల్ స్పేసెస్లో చూడండి. సో ఏదైనా సమ్ చేయండి. 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4, 1 + 4 5, 1 + 5 6, 1 + 7, 1 + 6 7. సో లాస్ట్కి మన 6,6 + 6 ఎంత అవుతుంది 12. సో మనకి రేంజ్ ఏంటి 2 to 12 వరకు ఉంటున్నాయి సమ్. ఏ అవుట్కమ్ అయినా యాడ్ చేసి చూడండి. 2,1 అంటే ఎంత అవుతుంది 2 + 1, 3,1 అంటే 3 + 1, 4,1 అంటే 4 + 1 5, దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 and 12. 5,1 6, దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 and 12. 6,1 7, దట్ ఈస్ lying between 2 and 12. అలాగే 4,3 చూడండి 7, which is lying between 2 and 12. 5,3 8, which is lying between 2 and 12. అలాగే 5,5 10, which is lying between 2 and 12. సో మీ 36 అవుట్కమ్స్లో ఏ అవుట్కమ్ తీసుకొని యాడ్ చేసినా కూడా సమ్ విల్ బీ lying between 2 and 12. So now what is the probability of the total of the number on a die of any number from 2 to 12 is nothing but 1. సో మీరు ఎటువంటి తీసుకున్నా కానీ ఇట్ విల్ బి లైంగ్ బిట్వీన్ 2 and 12. సో 1 ఎలా వచ్చింది 36 ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై 36 ఫేవరబుల్ అవుట్కమ్స్. సారీ 36 టోటల్ అవుట్కమ్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. This 36 is the favorable outcomes. This 36 is the total outcomes in a sample space. So 36 by 36 which will be equal to 1. ఏ అవుట్కమ్ అయినా తీసుకొని యాడ్ చేయండి. ఇట్ విల్ బి లైంగ్ బిట్వీన్ 2 and 12. దట్ ఈస్ ఫర్ షూర్. దట్స్ వై కాల్ 1. ప్రాబిలిటీ ఈజ్ 1. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. 4 cards are drawn at random. First we will see the card classification, then we will go to the problem. కార్డ్స్లో మరి మొత్తం రెడ్ కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్లో మళ్ళీ మనకి హార్ట్, డైమండ్. బ్లాక్లో క్లబ్స్, స్పేడ్స్. సో హార్ట్లో మళ్ళీ ఎన్ని ఉంటాయి ఆస్ 1 2 3 4 5 6 7 8 9, చాక్, జే, క్యూ అండ్ కే. సో దిస్ సెట్ ఆఫ్ 13 cards will be there in heart, diamond, club and spades. So a set of 13 into this. So this set of 13 into 4, which is nothing, ఈక్వల్ టు 52 కార్డ్స్ ఉంటాయి ఇన్ టోటల్. 52 కార్డ్స్లో రెడ్ ఎన్ని ఉంటాయి 26 రెడ్, 26 బ్లాక్. హార్ట్స్ ఎన్ని ఉంటాయి 13 హార్ట్స్, 13 డైమండ్స్, 13 క్లబ్స్, 13 స్పేడ్స్ అగైన్. ఆస్ 1 కార్డు, 2 1 కార్డు, 3 1 కార్డు, 4 1 కార్డు, అలా జేక్యూకే వరకు సింగిల్ కార్డ్ హార్ట్ ఉంటుంది. అలాగే ఆస్ 2 3 4 5 6 సో ఆన్ అప్ టు కే, ఆ సెట్ ఆఫ్ 13 కార్డ్స్ డైమండ్ ఒక సెట్ ఉంటుంది. అలాగే క్లబ్స్ ఒక సెట్, స్పేడ్స్ ఒక సెట్ ఉంటుంది. నౌ విల్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ హియర్. 4 cards are drawn at random from a pack of 52 cards. So what's the total possible sample, what total possible outcomes in a sample space? Which will be equal to 52C4. 52C4. Out of 52 cards, you are drawing 4 cards. ఆ 4 cards ఏమైనా అయ్యి ఉండొచ్చు, అది ఏ కాంబినేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. సో అవుట్ ఆఫ్ 52 you are drawing 4. So the total possible drawings are, the total possible drawings will be 52C4. Okay. Now find the probability. And 52C4 is nothing but our sample space. Now find the probability that there is a king, queen, jack and an ace. ఆ 4 కార్డ్స్లో కింగ్ ఒకటి, క్యూన్ ఒకటి, జాక్ ఒకటి, ఒక ఏస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత కనుక్కోవాలి. See here. 52C4 is the total sample space. Now ఈ 4 కార్డ్స్లో మనకు ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్, ఒక ఏస్ కావాలి.
ఈ 4 కార్డ్స్లో ఒక కింగ్, ఒక జాక్, ఒక క్వీన్, ఒక ఏస్ కావాలి. సో వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కింగ్స్ ఇన్ టోటల్ 52 కార్డ్స్? ఇక్కడ ఒక కింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక కింగ్, మొత్తం 4 కింగ్స్ ఉన్నాయి. దాని నుంచి మనకు ఒకటే కింగ్ కావాలి. ఎలా డ్రా చేస్తాం? 4c1. 4 కింగ్స్ నుంచి మనం ఒక కింగ్ కావాలి మనకి. సో వాట్స్ ద పాసిబిలిటీ? 4c1 ఇంటూ, అలాగే క్వీన్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, సేమ్ 4c1 ఇంటూ జాకీ హార్ట్లో, జాకీ డైమండ్, జాకీ క్లబ్, జాకీ స్పేడ్, మొత్తం 4 టైప్స్ ఆఫ్ జాక్స్ ఉంటాయి. దాని నుంచి మనకు ఒకటే కావాలి. 4c1 అగైన్ ఇంటూ ఏస్ కూడా మొత్తం 4 ఉంటాయి. సో 4c1. దిస్ ఈస్ ద ఫేవరబుల్ ఈవెంట్. 4c1 into 4c1 into 4c1 into 4c1 is the favorable event divided by how many? What is the events in sample space? 52c4. So this is the probability of getting a king, a queen, a jack and a ace in that 4 cards. Check the second bit. There are 2 kings and 2 queens. 2 కింగ్స్ ఉండాలి, 2 క్వీన్స్ ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేసాము? సింగిల్ క్వీన్, సింగిల్ కింగ్, సింగిల్ క్వీన్, సింగిల్ జాక్, సింగిల్ ఏస్కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ బిట్ ఏమడుగుతున్నాడు? దెర్ ఆర్ 2 క్వీన్స్ అండ్ 2 కింగ్స్. సో 2 కింగ్స్ అంటే మొత్తం ఎన్ని కింగ్స్ ఉన్నాయి? 4 కింగ్స్ ఉన్నాయి. 4 కింగ్స్లో నుంచి 2 కింగ్స్ని డ్రా చేయాలి. సో 4c2 ఇంటూ 4 క్వీన్స్ నుంచి అగైన్ హ్యావ్ టు డ్రా 2 క్వీన్స్, దట్ ఈస్ 4c2 again divided by sample space is same 52c4. So that is the probability for second bit. Third one, 2 are black and 2 are red. 2 are black and 2 are red. So total black ఎన్ని? 26 black. ఈ 26 నుంచి 2 కావాలి. సో 26c2 ఇంటూ రెడ్ ఎన్ని ఉన్నాయి? అగైన్ 26c2 divided by 52c4. This is the probability for third bit. Next, there are 2 cards of hearts and 2 cards of diamond. డైమండ్లు 2 ఉండాలంట, హార్ట్స్ 2 ఉండాలంట. నౌ ఫోర్త్ వన్, డైమండ్స్ ఎన్ని? ఇక్కడ మొత్తం హోల్ డైమండ్ సెట్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 13c2. దాని నుంచి 2 కావాలి కదా. అలాగే హార్ట్ సెట్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 13. దానిలో అగైన్ మళ్ళీ 2 కావాలి. 13c2 డివైడెడ్ బై 52c4. దీస్ ఆర్ ద probabilities. That's how we do the cards problem. Okay, we'll see one more type of example. Okay, now we'll see the next model problem, that is the committee model problems. See the question here. A committee has 4 people to be appointed from 3 officers. From 3 officers of production department, 4 officers of purchase department. So on the data is given. First we will just write the data. We have to select 4 people. So out of which 3 so in total how many are there? 3 are from production, 3 officers from production department. So first we will write the data. Production నుంచి మనకి 3 ఉన్నారు. అలాగే పర్చేస్ నుంచి 4 ఉన్నారు. అలాగే సేల్స్ నుంచి 2, చార్టెడ్ అకౌంట్ 1. సేల్స్ 2, సిఏ 1 ఉన్నారు. సో దిస్ ద టోటల్. ఎంతమంది ఉన్నారు? మొత్తం 10 మంది ఉన్నారు. 10 మందిలో నుంచి మనం 4ని సెలెక్ట్ చేసుకోవాలి. హౌ మెనీ వేస్? 10c4 వేస్. సో దిస్ ఈస్ అవర్ శాంపుల్ స్పేస్. నౌ వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? దేర్ మస్ట్ బి 1 ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దేర్ మస్ట్ బి 1 ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. అంటే ప్రొడక్షన్ నుంచి 1 ఉండాలి, 3c1 ఇంటూ పర్చేస్ నుంచి 1 ఉండాలి, 4c1 ఇంటూ సేల్స్ నుంచి 1, 2c1 ఇంటూ సిఏ నుంచి 1, 1c1 డివైడెడ్ బై 10c4. సో దిస్ ఈస్ ద probability. Second one, it should have at least 1 from the purchase department. See here, at least 1. So this kind of problem is very, very important. Probability of at least 1 is equal to 1 minus probability of none. 1 minus probability of none. అంటే పర్చేస్ నుంచి
పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి అట్లీస్ట్ ఒక్కరు అంటే ఒక్కరైనా ఉండే ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఎవ్వరు లేని టైంలో. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ నన్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద పర్చేస్ డిపార్ట్మెంట్. అంటే అసలు ఈ 4 మెంబర్స్ని పక్కన పెట్టేసాం, అసలు 4 మెంబర్స్ని పక్కన పెట్టేసాం. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 3 + 2 + 1 6 మెంబర్స్. సో మనం 6C4 దీంట్లోంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. డినామినేటర్ శాంపుల్ స్పేస్ మాత్రం చేంజ్ అవ్వదు, 10C4 ways. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబిలిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ నన్. 1 మైనస్ 6C4 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 4 6 ఫ్యాక్టోరియల్, which will be equal to 1 minus 6 factorial by 2 factorial into 6 factorial by 10 factorial. Okay, next, the chart account must be in the committee. So third problem ఏం చెప్తున్నాడు అంటే, so there are 4 persons we have to select ABCD. So on that the CA person is compulsory ఉండాలంట. సో రిమైనింగ్ 3 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? See here. సో సిఏ ఆల్రెడీ ఒకతను కంపల్సరీ ఫిక్స్ అయిపోయారు, రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరైనా కానివ్వండి, అది మనకు సంబంధం లేదు. సో ఇన్ టోటల్ మనం నలుగురిని 10C4 waysలో చేసుకోవచ్చు, 10C4 waysలో చేసుకోవచ్చు సెలెక్షన్. అండ్ ద సిఏ మస్ట్ బీ ఇన్ ద కమిటీ అంటే 1C1 హీ మస్ట్ బీ ఇన్ ద కమిటీ, అతను కంపల్సరీ ఉండాలి. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 9 మంది. 9 మంది నుంచి ముగ్గురు ఎలా తీసుకుంటాం? 9C3 ways. సో దిస్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ CA is included in the committee. 1 into 9C3 by 10C4. Next problem. An uncontained 6 white, 4 red, 9 black problems, 9 black balls. If 3 balls are drawn at random, find the probability. So మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 19 బాల్స్ ఉన్నాయి మొత్తం. 6 + 4 + 9 మొత్తం 19 బాల్స్ ఉన్నాయి. 3 డ్రా చేయాలి. సో హౌ మెనీ వేస్ యూ కెన్ డ్రా? 19C3 waysలో you can draw. The first problem ఏంటి? 2 of the balls drawn are white. So first one, denominator will be 19C3, that's the sample space. See here, 2 of the balls drawn are white. So white లోంచి 2 balls ఉండాలంట. So 6C2. Whatever the remaining balls, రిమైనింగ్ 1 బాల్ ఎక్కడి నుంచి తీసి ఉండాలి? ద రిమైనింగ్ వాట్ ఆర్ ద 4 రెడ్ అండ్ 9 బ్లాక్ బాల్స్ నుంచి తీసి ఉండాలి, అంటే 13C1. సో దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్. సెకండ్ వన్, 1 ఈజ్ ఆఫ్ ఈచ్ కలర్. 1 ఈజ్ ఆఫ్ ఈచ్ కలర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే 6C1 ఇంటూ 4C1 ఇంటూ 9C1 డివైడెడ్ బై 19C3. థర్డ్ వన్, none is red. So none is red అంటే ఏంటిగా? ప్రాబిలిటీ ఆఫ్ none is red is equal to 1 minus probability of all red. So it should be equal to 1 minus, so ఎన్ని బాల్స్ మనం రాసిన? టోటల్ 3 బాల్స్, రెడ్ అని ఉన్నాయి 4. సో 4C3 by 19C3. This will be the probability of none of the balls is red. Fourth one, at least 1 is white. At least 1 is white. ఇది కూడా అంతే, at least 1 is white కదా. సో at least 1 is white అంటే ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ at least 1 is white అంటే 1 minus probability of none is white, which will be equal to 1 minus none is white. None is white అంటే ఏంటి? ఇక్కడ all the 3 balls are taken from the red balls or the black balls. So 9 plus 4 is 13. 13C3 divided by 19C3. This is the probability of at least 1 ball is white, which is equal to 1 minus probability of none is white. ఈ క్లాస్లో మనం mathematical definition, remarks and then the few model questions we have discussed. Next class lo manam mathematical definition limitations and also
statistical definition of probability and the remaining topics are discussed. Thank you.